ఇంక ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అవర్ని పాడు చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క సమస్యల పరిష్కారం అయ్యే ఈ క్వశ్చన్ అవర్ని ఈవేళ అడ్డుకోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి పరిజ్ఞానము అంటే మొట్టమొదటిసారిగా కొత్తగా అసెంబ్లీలో మాలాగే కొత్త సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా రావటం, వచ్చిన తర్వాత ఆయన యొక్క విధానాలు నచ్చక ఆయన సభ్యులే బయటకు వెళ్ళిపోవటం, ఆ తర్వాత సభ నిర్వహణలో మరి క్వశ్చన్ అవర్లోనే అగ్రిగోల్డ్ని చర్చకి తేవాలని చెప్పడం మరి ఎక్కడా కూడా ఉండని విషయం ఇది. ఈవేళ మొట్టమొదటిసారిగా తెలియని తరంతో కొత్త సాంప్రదాయాలను ఈ సభలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అసెంబ్లీని అడ్డుకోవడం, మరి సభ వాయిదా వేయించడం, క్వశ్చన్ అవర్ని పాడు చేయడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రుల యొక్క సమస్యల పరిష్కారం అసెంబ్లీ వేదికగా అయితే ఇష్టం ఉండదు. కాబట్టి ఏ సమస్య పరిష్కారం అవ్వకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా మరి ఈ రాష్ట్రం ఇలాగే ఉండిపోతే మరి తద్వారా ఇక్కడ ఏమీ చేయలేదని చెప్పి ఎలక్షన్ పోదరన్నటువంటి ఒక భ్రమలో ఉండటం వల్ల అయిన దానికి కాని దానికి నిబంధన విరుద్ధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వశ్చన్ అవర్ని అడ్డుకుని ఈ సభను అడ్డుకుని ప్రజల యొక్క ప్రయోజనాలను పాడు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఆయన యొక్క ధోరణి మారకపోయినా, ఆయనకి సరైన ఈ పరిపక్వత రాకపోయినా ఆయన పార్టీ మరింత దిగజారిపోతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకు కౌన్సిలింగ్ అన్నటువంటి విధానాన్ని రూపొందించడం, వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కావడం అన్నది కౌన్సిలింగ్ విధానంలో అందరు ఉద్యోగులందరికీ కూడా వర్తించే విధంగా కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు 43% పిగ్మెంటేషన్ ఇవ్వడమే కాకుండా 60 సంవత్సరాలు వయోపరిమితిని పెంచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఉద్యోగులకు అందరికీ కూడా సమున్నత స్థానాన్ని కల్పించి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించినది తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టు పదే రూల్స్, అసెంబ్లీలో ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ తిరిగి దయాలు వేదాలు వల్లించినట్టు క్వశ్చన్నే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రతిపక్ష సభ్యులు ఇచ్చినటువంటి స్థానంలో వారు ప్రశ్నించకుండా ప్రశ్నావళిని అడ్డుకోవడమే కాకుండా కేవలం కేకలు గోలలకు స్టాల్ చేయడం తప్ప ఇంకేం సాధించింది లేదు. ఇక దాదాపుగా ఒక 3 రోజులు ఉంది మనకు అసెంబ్లీ కార్యక్రమాలు, బడ్జెట్ కార్యక్రమాల్లో అర్థవంతమైనటువంటి చర్చకు ఎక్కడా తావు లేకుండా కేవలం విమర్శలతో సరిపుచ్చడం సమంజసమా? సభ సజావుగా సాగినప్పుడే ప్రశ్నావళి అయితేనేమి 0 ఓవర్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి వారు వ్యక్తిగతంగా చర్చించాలన్న అంశాలకు కూడా సమయం కేటాయించబడింది. కాబట్టి తప్పకుండా ఆ సమయాన్ని వినియోగించుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాలని మరొకసారి కోరుకుంటూ సభా కార్యక్రమాలకు అడ్డుపడొద్దని మరొకసారి